Hello, my dear friends, dear students, how are you? I hope that all you are good. మీరంతా క్షేమంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎడ్యుకేషనల్ అండ్ మోటివేషనల్ హబ్ నాగర్ కర్నూల్. By this channel, you will learn spoken English and spiritual knowledge as well as general thoughts, సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్, ప్రొఫెషనల్ పీపుల్ ఎక్స్పీరియన్స్ వంటి అంశాలను కూడా మీరు ఈ ఛానల్ ద్వారా తెలుసుకుంటారు. కాబట్టి మా ఛానల్ను ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ ఛానల్లో మేము ప్రస్తావించే స్పోకెన్ ఇంగ్లీష్ చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈ ఛానల్ను ఫాలో అవుతున్న వారు స్పోకెన్ ఇంగ్లీష్ను 0 స్థాయి నుంచి మొదలుపెట్టి మంచి నైపుణ్యం సాధించే వరకు చాలా ఈజీగా నేర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి అందరూ తప్పకుండా ఫాలో అవ్వండి. అవసరం ఉన్న దగ్గర నోట్స్ రాసుకోండి, ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్లో ప్రాథమిక అంశాలు, వాక్య నిర్మాణము, గ్రామర్, స్పోకెన్ ఇంగ్లీష్, జనరల్ ఇంగ్లీష్ వంటి అంశాలు ఉంటాయి. మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఎంత ఇంపార్టెంటో అర్థమైంది. ఈ రోజుల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది గ్లోబల్ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ టెక్నాలజికల్ లాంగ్వేజ్. సో ఈ లాంగ్వేజ్ ప్రతి ఒక్కరు తప్పకుండా నేర్చుకోవాలి. కాబట్టి మా ఛానల్ని ఫాలో అవ్వండి. మీరు చాలా సింపుల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో నైపుణ్యం సాధించగలుగుతారు, మంచి స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు. కాబట్టి ఫ్రెండ్స్, you will follow my channel and you will learn spoken English. Okay, next, ఇంగ్లీష్ సెంటెన్స్లో సెంటెన్స్ యొక్క ఫార్మేషన్ అనేది సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్స్తో ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సబ్జెక్ట్ తర్వాత వర్బ్ మరియు ఆబ్జెక్ట్స్ వస్తాయి. వర్బ్ ఇండికేట్స్ టు క్రియా లేక పని. వర్బ్ అనేది పనిని తెలియచేస్తుంది. అదేవిధంగా సబ్జెక్ట్ అనేది ఇండికేట్స్ టు ఏ పర్సన్. ఓకే, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వర్బ్ 3 టైప్స్, మెయిన్గా 3 టైప్స్ ఉంటుంది. అవి V1, V2, V3. V1 స్టాండ్స్ ఫర్ ప్రజెంట్ టెన్స్, V2 and V3 స్టాండ్స్ ఫర్ పాస్ట్ టెన్స్. As well as subject is 7 types. They are I, we, you, he, she, it and they. Okay, next, I, we stands for first person, you stands for second person, he, she, it and they stands for third person. Okay, next we are going to tenses. Tenses are divided into 3 types. Tenses indicates to the కాలం. మనకు తెలుగులో జనరల్గా కాలాలు 3 రకాలు ఉంటాయి. సీజనబుల్ కాలం కాకుండా జనరల్గా మనం కాలాలను ప్రజెంట్ టెన్స్ అని, పాస్ట్ టెన్స్ అని, ఫ్యూచర్ టెన్స్ అని చెప్పుకుంటాము. అవే తెలుగులో అయితే జరుగుతున్నటువంటి కాలము, జరిగిపోయిన కాలము మరియు జరగబోయే కాలం అని మనం తెలుపుకుంటాము. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో టెన్సెస్ అంటే కాలాలు 3. అవి నెంబర్ 1 ప్రజెంట్ టెన్స్, నెంబర్ 2 పాస్ట్ టెన్స్, నెంబర్ 3 ఫ్యూచర్ టెన్స్. ఓకే, ఈచ్ వన్ టెన్సెస్ మనం గమనించినట్లయితే ఈచ్ వన్ టెన్స్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. ప్రజెంట్ టెన్స్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్, పాస్ట్ టెన్స్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్, as well as future tense is also divided into 4 types. Once again, present tense divided into 4 types. Number 1 simple present tense, number 2 present continuous tense, number 3 present perfect tense, number 4 present perfect continuous tense. Okay, as well as remaining tenses are divided into 4 types. Okay, now simple present tense. Simple present tense లో మనకు ప్రధానంగా డెఫినేషన్ ఉంటుంది, స్ట్రక్చర్ ఉంటుంది, అదేవిధంగా హింట్స్ కూడా ఉంటాయి. సో మొదట మనం డెఫినేషన్ చూసినట్లయితే, నిర్వచనం చూసినట్లయితే సింపుల్ ప్రజెంట్ టెన్స్కు దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ హ్యాబిచువల్ యాక్షన్స్, రిపీటెడ్ యాక్షన్స్, యూనివర్సల్ ట్రూత్స్ అండ్ ప్రోవర్బ్స్. ఓకే,
వీటిని మనం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే, దిస్ టెన్స్ ఈజ్ యూజ్ టు ఎక్స్ప్రెస్ హ్యాబిచువల్ యాక్షన్స్, మీన్స్ అలవాటు ప్రకారంగా చేసే పనులకు ఈ టెన్స్ను ఉపయోగిస్తాము. అదేవిధంగా రిపీటెడ్ యాక్షన్స్ అంటే మళ్ళీ మళ్ళీ చేసే పనులకు ఈ టెన్స్ను ఉపయోగిస్తాము. నెక్స్ట్ యూనివర్సల్ ట్రూత్స్ అంటే విశ్వసత్యాలకు కూడా ఈ టెన్స్ను ఉపయోగిస్తాము. అదేవిధంగా ప్రోవర్బ్స్ అంటే సామెతలకు కూడా ఈ టెన్స్ను ఉపయోగిస్తాం. స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లేస్ V1 ప్లేస్ ఆబ్జెక్ట్. ఓకే, ఈ స్ట్రక్చరు అన్ని 7 సబ్జెక్ట్స్కు ఒక్కొక్క దానికి ఏ విధంగా వస్తుందో మనం గమనించినట్లయితే, I, we, you అనే సబ్జెక్టులకు V1 ప్లేస్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఓకే, I, we, you ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, he, she, it and any name ప్లస్ V1 S or ES ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, రిమైనింగ్ లాస్ట్ సబ్జెక్ట్ దే ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్కు హింట్స్ ఉంటాయి కొన్ని. అవి ఏంటో గమనించినట్లయితే, డైలీ, ఎవ్రీ మంత్, ఎవ్రీ వీక్, ఆఫెన్ అంటే ఒక సెంటెన్స్లో ఈ వర్డ్స్ కనిపిస్తే, డైలీ, ఎవ్రీ మంత్, ఎవ్రీ వీక్, ఆఫెన్ అనే వర్డ్స్ కనిపిస్తే అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అయి ఉంటుందని మనం గుర్తుంచుకోవచ్చు. ఓకే, వన్స్ అగైన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ డెఫినేషన్, దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ హ్యాబిచువల్ యాక్షన్స్, రిపీటెడ్ యాక్షన్స్, యూనివర్సల్ ట్రూత్స్ అండ్ ప్రోవర్బ్స్. స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లేస్ V1 ప్లేస్ ఆబ్జెక్ట్. హింట్స్ వచ్చేసి డైలీ, ఎవ్రీ మంత్, ఎవ్రీ వీక్ అండ్ ఆఫెన్. ఓకే, ప్లీజ్ follow my channel and thank you very much for like and subscribe, share, comment. Thank you so much friends. You will follow regularly and note down my notes and you will practice continuously. Easily you will get good English skills by the help of my channel. Thank you so much friends. Thank you.